నాన్నా, రేపు మా తరగతిలో పిల్లలంతా పరీక్ష ఫీజు కట్టాలి, హెడ్ మాస్టర్ చెప్పారు అని ఇంట్లోకి అడుగు పెడుతూనే తండ్రితో అన్నాడు రఘు. అప్పుడే కూలి పని ముగించుకుని ఇంటికి వచ్చిన కేశవులు కొడుకు మాటలు విని, అలాగా, ఫీజెంత అని అడిగాడు. 200 నాన్నా అని మెల్లగా చెప్పాడు రఘు. అవునా, 200? ఈసారి బాగా పెంచేశారే. సర్లే, రేపు బడికి వెళ్లేటప్పుడు ఇస్తాను అంటూ పెరట్లోకి నడిచాడు తండ్రి. మరుసటి రోజు ఉదయం రఘు బడికి వెళ్లే ముందు తయారవుతుండగా, ఇదిగోరా 200, జాగ్రత్త, మరి వెళ్లిన వెంటనే టీచర్కివ్వు అని రఘు జేబులో పెట్టాడు. సరేనన్నా అంటూ బయటకు నడిచాడు రఘు. రఘు కాస్త దూరం నడవగానే అతని స్నేహితుడు అమర్ ఎదురయ్యాడు. ఏరా, మీ నాన్న ఫీజు డబ్బులు ఇచ్చారా? ఆతృతగా అడిగాడు అమర్. ఇచ్చారా, మరి మీ నాన్న? అమర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు రఘు. నేను ఫీజు 250 రూపాయలని చెప్తే మారు మాట మాట్లాడకుండా ఇచ్చేశారా మా నాన్న, గొప్పగా చెప్పాడు అమర్. అసలు విషయం ఏంటంటే, వాళ్ళు చెల్లించవలసిన ఫీజు కేవలం 100 రూపాయలే. తమ తల్లిదండ్రుల నుంచి ఎక్కువ డబ్బు తీసుకుని వాటితో సినిమాకు వెళ్లాలనే పథకం వేసుకున్నారు. ఇద్దరిది ఒకే తరగతి, ఒకే బెంచీలో కూర్చుంటారు, కలిసి తిరుగుతూ ఉంటారు. తల్లిదండ్రుల్ని నమ్మించి భలేగా డబ్బులు తీసుకున్నామని ఇద్దరూ మురిసిపోయారు. చెరో 100 వారి తరగతి ఉపాధ్యాయుడికి ఫీజు చెల్లించారు. మరునాడు ఆదివారం కావడంతో ఇద్దరూ ఆడుకోవడానికి అని ఇంట్లో చెప్పి టౌన్కు బయలుదేరారు. సినిమా చూసి ఆ తరువాత మిఠాయి దుకాణానికి వెళ్లి తమకు ఇష్టమైన తినుబండారాలు ఎన్నో కొనుక్కొని తిన్నారు. ఆనందంగా గడిపారు. చీకటి పడే వేళకు ఇంటికి చేరుకున్నారు. రఘు ఆట నుంచి ఇంటికి వస్తున్నట్లు నమ్మించేందుకు ఒక క్రికెట్ బ్యాట్ చేతిలో పట్టుకుని నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. అదే సమయంలో పక్క గదిలో తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు విని అలా ఆగిపోయాడు. కిటికీలోంచి లోపలకు చూశాడు. వాళ్ళ నాన్న మంచం మీద జ్వరంతో వణికిపోతూ ఉన్నాడు. అతని భార్య సపర్యలు చేస్తూ, వచ్చిన డబ్బులన్నీ పిల్లాడి ఫీజు కోసం ఇచ్చేశావు, మందులు తెద్దామంటే ఇంట్లో రూపాయి కూడా లేదు అంది. అందుకు ఆ భర్త, సమయానికి ఫీజు కట్టకపోతే రఘుని పరీక్షలకు అనుమతించరు, నాకు మామూలు జ్వరమేగా వచ్చింది, రేపటికి తగ్గిపోతుందిలే అన్నాడు మూలుగుతూ. అలా అంటే ఎలా? నేను పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒక 50 రూపాయలు అడిగి మందులు కొని తెస్తాను అంటూ లేవబోయిన భార్య చేయి పట్టుకుని ఆపి, రేపు చూద్దాంలే, ఇప్పుడు అప్పు చేయడం ఎందుకు అన్నాడు. ఇదంతా చూస్తున్న రఘుకు బాధగా అనిపించింది. తన విలాసాల కోసం ఖర్చు చేసిన 100 రూపాయలు ఎంత విలువైనవో తెలిసి వచ్చింది. అదీకాక రోజువారీ కూలికి వెళ్లి సంపాదించే నా తండ్రి శ్రమ విలువని అర్థం చేసుకోలేకపోయాను అని బాధపడ్డాడు. తన ఫీజు కోసం ఉన్న డబ్బులన్నీ ఇచ్చిన తండ్రి మంచితనాన్ని తలచుకోగానే ఆ కొడుక్కి దుఃఖం తన్నుకు వచ్చింది. గదిలోకి పరుగున వెళ్లి తండ్రిని అమాంతం కౌగిలించుకున్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగిన సంగతంతా చెప్పాడు. తప్పును క్షమించమని విలపించాడు. వాస్తవాన్ని చెప్పినందుకు కొడుకుపై తల్లిదండ్రులు కోపగించుకోలేదు. పైగా, చూడరా, నువ్వే మా సర్వస్వం, నీకోసం, నీ చదువు కోసం ఏమైనా చేస్తాం, నువ్వు మాలా కష్టపడకూడదన్నదే మా కోరిక, జరిగింది మర్చిపో, ఇక మీద నీకేం కావాలన్నా సంకోచం లేకుండా మమ్మల్ని అడుగు, మేం తెచ్చిపెడతాం, మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయకు అంటూ అక్కున చేర్చుకున్నారు. ఆ ఘటన ఆ కొడుకులో గొప్ప మార్పును తెచ్చింది. ఎప్పుడూ మంచి ప్రవర్తనతో మెలుగుతూ తన మిత్రుడిలోనూ అలాంటి ప్రవర్తననే తీసుకొచ్చాడు. తల్లిదండ్రుల కష్టాలను అర్థం చేసుకుని మసలుకునే కొడుకు కూతుర్లకు ఈ చక్కని కథ అంకితం. సర్వే జనా సుఖినో భవంతు.